ఏసీఎంసీబీ మరియు డీసీఎంసీబీ ఒకలా కనిపిస్తాయి. రేటింగ్ కూడా 10 amps అని ఉంటుంది. కానీ ఏసీ బ్రేకర్ ని డీసీ సర్క్యూట్ లో వాడితే ఆర్క్ ఎప్పుడు స్టాప్ అవ్వదు. బ్రేకర్ మెల్ట్ అయ్యి వెంటనే ఫెయిల్ అయిపోతుంది. ఏసీలో వోల్టేజ్ డైరెక్షన్ 50 times per second మారుతుంది. ఎవ్రీ 10 milliseconds కి వోల్టేజ్ 0 అయిపోతుంది. ఆ 0 క్రాస్ ఓవర్ వల్ల ఆర్క్ నేచురల్ గా బ్రేక్ అయిపోతుంది. డీసీలో 0 క్రాస్ ఓవర్ లేదు. వోల్టేజ్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఆర్క్ స్టార్ట్ అయితే అది కాన్స్టెంట్ ఫ్లేమ్ లాగా బర్న్ అవుతుంది. కాంటాక్ట్స్ డ్యామేజ్ అయ్యే వరకు. ఏసీ ఎంసీబీలో సింపుల్ ఆర్క్ స్ప్లిట్టర్స్ చాలు. ఎందుకంటే ఏసీ ఆర్క్ 0 క్రాస్ ఓవర్ తో బ్రేక్ అయిపోతుంది. కానీ డీసీ ఎంసీబీలో డీప్ ఆర్క్ ఛాంబర్స్, స్ట్రాంగ్ కాంటాక్ట్స్, హెవీ మ్యాగ్నెటిక్ బ్లోయింగ్ అవుట్ కాయిల్స్ ఉంటాయి. ఎందుకంటే డీసీ ఆర్క్ కంటిన్యూస్ అండ్ పవర్ఫుల్. ఏసీ సర్క్యూట్స్ కి ఏసీ ఎంసీబీ, డీసీ సర్క్యూట్స్ కి డీసీ ఎంసీబీ. ఇదే కరెక్ట్, ఇదే సేఫ్. ఎంసీబీలు ఒకలా కనిపిస్తాయి, లోపల డిజైన్ కంప్లీట్ డిఫరెంట్. రైట్ ఎంసీబీ రైట్ సర్క్యూట్ లో పెడితేనే ఆర్క్ సేఫ్ గా బ్రేక్ అవుతుంది. ఇలాంటి టెక్నికల్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.